బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు భారత ప్రజలు ఎంతో జరుగుతుందని ఆశించారు. కానీ మన మోడీ పరిపాలన చూసిన తర్వాత ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు, మణిపూర్లో 2 మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేస్తే అటువంటి గుండాల మీద కనీసం అక్కడ ఉండే బీజేపీ గవర్నమెంట్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. 17 రోజుల వరకు కేసు రిజిస్టర్ కూడా కాలేదు. అక్కడ సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున ఆ వీడియోలన్నీ వచ్చిన తర్వాత 17వ రోజుకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఢిల్లీలో రెజ్యులర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిజ్మోహన్, ఆయన ఎంతోమంది మహిళా రెజ్యులర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పేసి వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే అనేక వాళ్ళు అవార్డ్స్ పొందిన వాళ్ళు, మెడల్స్ పొందిన వాళ్ళు అటువంటి దానికే దిక్కులేని పరిస్థితి భారతదేశంలో మనం. ఇవాళ అతని కొడుకు బీజేపీ వాళ్ళు లోక్సభ సీట్ ఇవ్వడం అనేది సిగ్గుచేటైన విషయం. ఇంతకుముందు బిల్కిస్ బాను కేసులో చూసినాం మనం. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి ఆమె బంధువులను హత్య చేసినటువంటి హంతకులకు జైలు శిక్ష పడితే బీజేపీ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని చెప్పేసి జైలు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇలా చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ విధంగా ఆర్డర్ చెప్పడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నువ్వు మహిళలను రాష్ట్రపతి చేసినా అని చెప్తున్నావు, ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేసినా అని చెప్పేసి చెప్తాను. అసలు ఆ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము పట్లనే నీకు గౌరవం లేదు. మొన్న అద్వానీకి భారతరత్న అవార్డు ఇచ్చేటప్పుడు అద్వానీ ఇంటికి వెళ్ళినప్పుడు అద్వానీ కూర్చొని ఉంటాడు, నరేంద్ర మోడీ కూర్చొని ఉంటాడు, ద్రౌపది ముర్ము నిలబడి ఉన్నటువంటి ఫోటో భారత ప్రధానంగా చూడడం మనకి. అంటే ఒక రాష్ట్రపతిని కనీసం పక్కన కూర్చోబెట్టుకునేటటువంటి ఒక సంస్కారం కూడా లేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. మహిళా గౌరవం ఇవ్వాల రాష్ట్రపతి రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే ఆమె కులం మీకు అడ్డం వచ్చిందా పిలవడానికి? అంటే ఒక ఆదివాసీ మహిళ బ్రాహ్మణుల పక్కన కూర్చోండి యజ్ఞాలు యాగాలు చేయవద్దారా మీ యొక్క సిద్ధాంతం? పార్లమెంట్ భవనం ఇనాగ్రేషన్ చేసినావు, ఎవరెవరో బ్రాహ్మణులను తీసుకొచ్చేసి నువ్వు అక్కడ పూజా తంతు నిర్వహించడం సరే మంచిది. కానీ మరి రాష్ట్రపతిని పార్లమెంట్ అంటే ఏంటిది? ఉభయ పార్లమెంటుకు రాజ్యసభకు అన్నిటికీ యొక్క ఆమె చీఫ్. భారతదేశంలో ప్రతి చట్టం ఆమె పేరు మీద అమలు అవుతుంది. పరిపాలన ఆమె పరిపాలన హెడ్. అలాంటి రాష్ట్రపతిని నువ్వు పార్లమెంటు భవనం యొక్క ఇనాగ్రేషన్కి పిలవలేదంటే మీ యొక్క బీజేపీ మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. ఇక్కడ మహిళల పట్ల మీ యొక్క వైఖరి ఏంటో తెలిసిపోతుంది. మిత్రులారా, ఒక దేశ ప్రధాని అంటే దేశాన్ని పరిపాలించేవారంటే ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజల మీద ప్రేమ లేక ప్రజల జేబులు కత్తిరించేటటువంటి వాళ్ళు వాళ్ళ అధికారాలను పొందారు. పెట్రోల్ రేటు పెంచినావు, డీజిల్ రేటు పెంచినావు. అంతర్జాతీయంగా గల పెట్రోల్ రేటు, డీజిల్ రేటు తగ్గినప్పుడు 162 ఉన్నప్పుడు మన దేశంలో 62 రూపాయలు ఉండేప్పుడు కాంగ్రెస్ పరిపాలన. ఇవాళ అంతర్జాతీయంగా డీజిల్ క్రూడ్ ఆయిల్ ధర 62 రూపాయలు వచ్చింది. కానీ మన దేశంలో పెట్రోల్ ధర, డీజిల్ ధర 100 రూపాయల కంటే పైన. ఎవరికి లాభం కోసం, ఎవరికి లాభాలు చేయాలని చెప్పేసి. ఈ దేశం అభివృద్ధి అంటే కార్పొరేట్ల అభివృద్ధి కాదు, అదానీ అభివృద్ధి కాదు, అంబానీ అభివృద్ధి కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. మన డిమాండ్ ఏంటిది?
స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలి. నేను ప్రధానమంత్రిని, ఈ దేశ రైతుల మీద నీకు ప్రేమ ఉండాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దనే ఆలోచన ఉండాలి కదా. రైతులు అప్పులు మాఫీ అనే ఆలోచన ఉండాలి. రైతుల క్షేమం చేస్తారో వ్యాపారస్తుల దళారులకు లాభం చేస్తున్నారు. ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు? ఇస్తే రైతులకు లాభం, ఇవ్వకపోతే దళారులకు వ్యాపారస్తులకు లాభం. వ్యాపారస్తులకు లాభం చేయడం కోసం వాళ్ళని రైతులు ఉంచుతున్నారు. సామాన్య ప్రజలకు ధరలతో ఇబ్బంది పడిపోతున్నారు. అది కేవలం వ్యాపారస్తులకు కార్పొరేట్ కంపెనీకి లాభం చేయడం కోసం. రైతులు అప్పులు మాఫీ కావు, చిన్న చిన్న ఉద్యోగస్తులు అప్పులు తీసుకుంటే మాఫీ కావు, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు అప్పులు మాఫీ కావు. కానీ కార్పొరేట్ కంపెనీలు బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని 14 లక్షల కోట్లు ఎగ్గొడితే ఇవాళ భారత ప్రజల డబ్బులు ఇవాళ ఆ 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాయి బ్యాంకులకు ఇచ్చి. కానీ ఎవరి కోసం పరిపాలన చేస్తుంది? అదాని ఆదాయం ఇవాళ రోజుకు 17,800 కోట్లు. భారతదేశంలో 20 కోట్ల మందికి ఇవాళ రోజు పర్ డే ఇన్కమ్ 150 రూపాయలు. 60 కోట్ల మంది యొక్క ఇన్కమ్ పర్ డే ఒక్కొక్క మనిషిది 250 కంటే మించి లేదు. నార్త్ ఇండియాకి వెళ్ళి ఎంతోమంది కూలీ చేసుకోవడానికి తెలంగాణకు వస్తున్నారు. ఎందుకు? అక్కడ బతకలేక పరిస్థితి. ఏదనకం అంటే యావరేజ్ ఏమంటున్నావు నువ్వు? అదాని ఇన్కము, అంబానీ ఇన్కము, మా సామాన్యుల ఇన్కమ్ కలిపి యావరేజ్ ఇన్కమ్ పెరిగింది అంటున్నావు. భారతదేశంలో ఆఖరి సూచీలో 137వ స్థానం ఉంది మరి అభివృద్ధిలో మన ప్రపంచ దేశంలో. అది 4 కుటుంబాలు డెవలప్మెంట్ కాగానే ఈ యొక్క ఎయిర్పోర్ట్లు వాళ్ళకి, షిప్ యార్డులు వాళ్ళకి, రైల్వేస్ వాళ్ళకి. అప్పుడు ప్రజల సొమ్ము నాయన, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇవాళ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టేవా భారతదేశంలో కూడా ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఇవాళ ఉద్యోగాలు తక్కువ చేస్తున్నావు. రైల్వేలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు తగ్గిపోయినాయి, పోస్టల్ టెలిగ్రాఫ్లో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. నిరుద్యోగులందరూ కూడా నరంగా కుంపడి పెడతారు పరిస్థితుల వల్ల ఈ ప్రభుత్వం కేవలం అదాని, అంబానీ లాంటి ఒక దోపిడీదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే ప్రభుత్వం సమస్త ప్రజలకు ఏదుందో అంటే రామ్నామ్ జప్న పరాయమాల అప్న. అజిత్ పవార్ 70,000 కోట్లు గల వాడు స్కామ్ చేసుకుంటే బీజేపీ ఎంచుకొని కేసు మాఫీ చేస్తాం. అతని భార్య 25,000 కోట్లు దోచుకుంటే మరి బీజేపీ అయితే క్లీన్ చిట్. ఎంతమంది అయితే దొంగలు ఇవాళ రకరకాల స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ బీజేపీ టీంలో చేరి ఇవాళ క్లీన్ చిట్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీని ఓడించాలా. ఈ దేశం అందరిది, అందరూ ఐక్యమత్యం కలిసి ఉండాలా, అన్నదమ్ముల మధ్య కలిసి ఉండాలా. దళితులైనా, ఆదివాసీలైనా, ముస్లిమ్స్ అయినా, బీసీలైనా జనాభా లెక్కలు చేస్తే రాష్ట్రం పని తెలుస్తుంది. ఎందుకు చేయడం లేదు బీజేపీ? జనగణన ఎందుకు చేయడం లేదు? ఏ వర్ణ సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నటువంటి